నమస్కారం 7S టీవీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. లో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొంది గత 20 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు ఉపాధి కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ఉపాధి శిక్షణ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 1000కి పైగా క్యాంపస్ ఎంపికలు నిర్వహించి 7000కు పైగా విద్యార్థులను బహుళజాతి సంస్థలలో ఉపాధి కల్పించిన డాక్టర్ ఎన్వి సురేంద్రబాబు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. విప్రో ఎక్సలెన్సీ అవార్డ్, డైనమిక్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అవార్డ్ బై వచ్చూసా చెన్నై ఇవ్వడం ద్వారా ఆయన యొక్క ప్రతిభా పాఠవాలకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరి ఇప్పుడు ఆయన్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా కాలం అనేది నడుస్తుంది. మరి ఈ కరోనా కాలంలో ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయా తగ్గువయ్యాయి సార్? కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల బహుళజాతి సంస్థలన్నీ కూడా ప్రాంగణ ఎంపికలు ఆన్లైన్లో ప్రారంభించడం జరిగింది. ఇది ఒక శుభ సూచకం. ఎందుకంటే ఆన్లైన్లో ప్రాంగణ ఎంపికలు ప్రారంభించడం వల్ల కేవలం కొన్ని కళాశాలకు మరకే పరిమితమైనటువంటి కంపెనీలు ఆన్లైన్ ప్రతిభా పాఠవాలు కలిగిన ఏ విద్యార్థి అయినా కూడా, మారుమూల ప్రాంతంలో ఏ విద్యార్థి అయినా, ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన విద్యార్థి అయినా కూడా క్యాంపస్ ఎంపికలకు వెసులుబాటు కల్పించడం జరిగింది. ప్రతిభా పాఠవాలు అనేవి ఆన్లైన్లో శిక్షణ పొందడం ద్వారా ఈ కరోనా కాలంలో వాళ్ళ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల విద్యార్థులు తమ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ పెంచడం జరిగింది. కాబట్టి కరోనా అనేది చాలామందికి కష్టం కలిగించినా కూడా విద్యార్థుల యొక్క కెరియర్ పరంగా చాలా మంచి శుభ పరిణామాలు. ఎందుకంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు ఈరోజు ఆన్లైన్ బాట పట్టడం జరిగింది. వేరే అవకాశం లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి తనకు 4 గంటల సమయం అనేది ఎక్స్ట్రా ఆన్లైన్లో అధ్యయనం చేయడం ద్వారా తన యొక్క ప్రతిభా పాఠవాలను ఇస్తారు. ఈరోజు చూస్తే అన్ని సంస్థలు కోర్సెరా అయినే కానివ్వండి, లింక్డ్ఇన్లో కానివ్వండి, లేకపోతే IBM కానివ్వండి, అన్నీ ఓపెన్గా తన యొక్క కార్యకలాపాలు, తన యొక్క ట్రైనింగ్స్ని ఆన్లైన్లో ప్రతిభా పాఠవాలు పెంపొందించుకునే దానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థి ఈరోజు తన ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించే స్కిల్స్ని పెంపొందించుకొని ఉపాధి అవకాశాలు మంచిగా రాబట్టడం జరిగింది. దీని అన్ని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ విద్యార్థుల యొక్క పార్టీ వరంగా మారింది. ఎందుకంటే ఈరోజు ప్రతిభా పాఠవాలు కలిగిన విద్యార్థి ఏ మూల ఉన్నా కూడా ప్రాంగణ ఎంపికలలో పాల్గొని IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉన్నవాళ్ళు, అంటే ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్స్ కానీ, లేకపోతే డెస్క్టాప్ విత్ కెమెరాస్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు మంచి ఇంటర్నెట్ కనెక్షన్తో ఆన్లైన్ శిక్షణ, ఆన్లైన్ తరగతులు ప్లస్ ఉపాధి శిక్షణ, ఉపాధి తరగతులతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కరోనా కారణం వల్ల ఉపాధి అవకాశాలు పొందిన విద్యార్థులు కూడా ఆన్లైన్ ఆన్బోర్డింగ్ చేస్తున్నారు. అంటే ఫిజికల్గా ఉద్యోగానికి రిపోర్ట్ చేయాల్సిన వాళ్ళు హైదరాబాదు, చెన్నై వెళ్ళి అక్కడ ఆ కంపెనీల్లో వాళ్ళ యొక్క నియామక పత్రాలు చూపించి రిపోర్ట్ చేయాల్సినవి కూడా అంతగా కూడా వర్చువల్ ఆన్బోర్డింగ్లోనే జరిగిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు ఎక్కువ సమయం అనేది ఉంటుంది. తమ యొక్క ప్రతిభా పాఠవాలు పెంపొందించుకునే దానికి ఎక్కువ సమయం కేటాయించినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఉంది. కరోనా కారణం వల్ల ఉపాధి అవకాశాలు గత 2 సంవత్సరాల్లో 33% పెరిగిన దాన్ని చెప్పుటకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల మన దేశాభివృద్ధి జరుగుతుంది. ప్రతిభావంతులైనటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బహుళజాతి సంస్థల్లో ఉపాధి అవకాశం దొరకడం ద్వారా వాళ్ళ కుటుంబాలు మెరుగైన జీవన శైలితో వచ్చి మన సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇప్పుడు మనం గ్రామీణ యువత ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరి వాళ్ళు ఎలాంటి స్కిల్స్, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ ఎలా పెంపొందించుకోవాలండి? ఈరోజు చక్కటి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఈరోజు 70% ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, MBA కాలేజెస్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ అస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఉపాధి అవకాశాలకు బాటలైనటువంటి ఈ అవకాశాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండవలసింది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో యొక్క స్థలం యొక్క ఖరీదు, ఆ బిల్డింగ్ రెంట్స్ అన్నీ కూడా కళాశాలకు, పట్టణాలకు కొద్దిగా దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలోనే 90% ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, MBA కళాశాలలు కానీ ఉన్నాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్ 4వ సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ మొదటి సంవత్సరం నుంచే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందరకు వెళ్ళి మొదటి సంవత్సరంలో కమ్యూనికేషన్ స్కిల్స్పై అవగాహన పెంచుకొని
ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, ఫోనటిక్స్ వాటి మీద పట్టు సాధిస్తారు. సెకండ్ ఇయర్లో అయితే వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇయర్స్లో వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారు. ఎందుకంటే ఈరోజు జావా నేర్చుకుంటే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పోయినాయి. ఎందుకంటే ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీస్ అని ఇండస్ట్రియల్ 4.0 టెక్నాలజీస్ అయినటువంటి పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిపైన అవగాహన కలిగిన విద్యార్థులనే ఎక్కువ మొగ్గు చూపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విద్యార్థులు 3వ సంవత్సరంలో 2వ సంవత్సరంలో వీటిపై పట్టు సాధించి ఇండస్ట్రీ అవసరాలకు కావాల్సినటువంటి ప్రణాళికబద్ధంగా చదివినప్పుడు 4వ సంవత్సరంలో క్యాంపస్ ఎంపిక అవటం చాలా సులువైపోతుంది. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ప్రణాళికతో వాళ్ళు ముందు వెళ్తారో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి అవకాశం వస్తుంది. ఒకటే ఏంటంటే మెట్రో సిటీస్లో ఉన్న విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉంటాయి, కానీ టెక్నికల్ స్కిల్స్లో కొద్దిగా లోపిస్తారు. అదే గ్రామీణ ప్రాంత విద్యార్థులు వాళ్ళు టెక్నికల్గా బాగా సౌండ్గా ఉంటారు, కష్టపడే తత్వం ఉంటుంది, పోటీ ప్రపంచాన్ని తట్టుకునే సామర్థ్యత ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, ఎందుకంటే పరిసర ప్రాంతాలలో ఇంటి ఆవరణలో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడకపోవడం వల్ల వీళ్ళు కొద్దిగా ఇంగ్లీష్లో లేస్తారు. అందుకనే ఈరోజు మా కళాశాలలో ఇంగ్లీష్ స్పీకింగ్ జోన్ అనేది క్రియేట్ చేస్తాం. కళాశాలలో ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళ తోటి సహ విద్యార్థితో కానీ, ఉపాధ్యాయులతో కానీ, తన మిత్రులతో కానీ కూడా ఇంగ్లీష్లోనే సంభాషించుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీషు అనేది ఒక పరిజ్ఞానం కాదు, అది ఒక విద్య కాదు. కానీ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయటం ద్వారానే ఇంగ్లీష్ అనేది వస్తుంది, చదవటం వల్ల రాదు అని గ్రహించినటువంటి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం వాళ్ళు ఇంగ్లీష్పై పట్టు సాధించడానికి ఎన్నో గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి మంచి డిబేట్ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ రోజు పెంపొందించి 4వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్దడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతమందికో ఉపాధి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు నూతనంగా చాలా కోర్సులు వచ్చాయండి, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, ఇలాంటి కోర్సులు చాలా వచ్చినాయి. మరి వాటికి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే దాదాపు అంత కళాశాలలు కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అనేది ఏఐసిటి వాళ్ళు అనుమతులు పొంది ఈరోజు కంప్యూటర్ సైన్స్ వారి రంగంలో డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో మీరు చెప్పినటువంటి ఇండస్ట్రీ 4.0 స్పెషలైజేషన్స్తో ఈరోజు కోర్సులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇవన్నీ కోర్సెస్ నేర్చుకుంటున్నామో 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి అంటే, ఈరోజు మన మొబైల్లో ఎన్నో అప్లికేషన్స్ చూస్తున్నాం. అవన్నీ కూడా జావా ఫుల్ స్టాక్ కానీ, లేకపోతే పిహెచ్పి కానీ, హెచ్టిఎంఎల్ కానీ ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మంచి వినూత్న విప్లవాత్మకమైన మార్పు అనేది వస్తూ ఉంది. కాబట్టి ఇవి నేర్చుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగేదే కాకుండా వాళ్ళకి జీతం కూడా ఎక్కువ పెరిగేదానికి కూడా అవకాశం ఉందండి. ఎందుకంటే యావరేజ్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా 3.6 lakhs to 4 lakhs ఇస్తారండి. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ చదవటం వల్ల హై ఎండ్ జాబ్స్, ప్రోడక్ట్ బేస్డ్ కోడింగ్ జాబ్స్ అనేవి నేర్చుకోవడం వల్ల వాళ్ళ యొక్క వార్షిక వేతనం మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుంది. ఈరోజు ఇలాంటి టెక్నాలజీ చదివినటువంటి విద్యార్థులు మార్కెట్లో చాలా అవసరం ఉంది. అందుకనే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లేకపోతే వివిధ సంస్థలు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ చదివిన విద్యార్థుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ చేయాలనుకున్న విద్యార్థులకు చాలామంది తీసుకోవాలని అనుకుంటున్నారు. అంటే నాతో కూడా చాలామంది బీటెక్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పారు. మరి అలాంటి వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకుంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఇది చాలా తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి గొప్ప సందేహం. ఎందుకంటే ఈరోజు ఎంసెట్ సమయం ఆసన్నమైనది. ఆగస్టు 19 నుంచి 25 లోపల ఎంసెట్ రాస్తున్నారు. ప్రతి తల్లిదండ్రుల్లో మెదులుతున్నటువంటి విషయం, ఏ కోర్స్ చేసుకుంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఏ బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి అనేది చాలా కీలకంగా పేస్తారు. దీనికన్నా ముందర నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. బ్రాంచ్ ఎంపిక అనేది కీలకమే, కానీ కళాశాల ఎంపిక అనేది ఇంకా చాలా క్రిటికల్. ఎందుకంటే ఈరోజు మంచి కళాశాలలో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయని మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏ బ్రాంచ్కి తగ్గటువంటి సదుపాయాలు, ఏ బ్రాంచ్కి తగ్గటువంటి ఉపాధి అవకాశాలు ఆ బ్రాంచ్కి గొప్పగా ఉన్నాయి. ఏ బ్రాంచ్ తక్కువ కాదు, ఏ బ్రాంచ్ ఎక్కువ కాదు. ముందర కళాశాలలో ఎంపిక చేసుకునేటప్పుడు ఆ కళాశాలకి NAAC NBA అక్రిడేషన్ ఉందా లేదా అనేది మీరు గమనించాల్సిన విషయం. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఈ NAAC NBA కూడినటువంటి కళాశాలలు మీరు ఎంపిక చేసుకుంటారో దాంట్లో మినిమం బేసిక్ క్వాలిటీస్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి. AICT
ఎన్సిటిఈ వారు యూజీసీ వారు కఠినమైన నిబంధనలు పెట్టి ఈ యొక్క అక్రిడేషన్ ప్రాసెస్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ల్యాబ్స్ అనేది ఉంటాయో ఆటోమేటిక్ విద్య దానంటూ తాను వచ్చేస్తుంది. కాబట్టి NAAC NBA అక్రిడేషన్ ఉందా లేదా అది చూడాలి. ఇప్పుడు ఈరోజు అటానమస్ కాలేజెస్ కూడా చాలా విప్లవాత్మకమైనటువంటి గిరాకీ పెరిగింది. ఎందుకంటే ఈ విధమైనటువంటి అటానమస్ కాలేజెస్లో ఇండస్ట్రీ అవసరాలకు కావాల్సిన సిలబస్ని వాళ్ళు తమ చదువులోనే ఇమిడించి చదివించేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇన్కార్పొరేట్ చేయగలిగినటువంటి ఫెసిలిటీ అటానమస్ కాలేజెస్లో ఉంది. కాబట్టి ఈరోజు అటానమస్ కాలేజ్ వైపులు విద్యార్థులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మీరు చెప్పిన అంశాలను అన్నీ గమనించుకున్న తర్వాత ఒక మంచి కళాశాలలో ఎంపిక చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని తర్వాతనే మీకు బ్రాంచ్ యొక్క సెలక్షన్ వస్తుంది. ఈరోజు ఖచ్చితంగా మీ ఎదురింటి వాడో పక్కింటి వాడో కంప్యూటర్ సైన్స్ చదివి అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారనే విద్యార్థులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఎక్కువ మంది తమ తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ కూడా CSE వాళ్ళకు వస్తాయంటే అది అంతా పొరపాటండి. ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కేవలం CSEకి మాత్రమే పరిమితం కాదు. ఏ బ్రాంచ్ చదివిన విద్యార్థులు కూడా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే C, జావా, పైథాన్ నేర్చుకోగలిగిన ఉంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ DXC, CTS, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు, TCS లాంటి మహా కంపెనీలు 40,000 మంది ఉద్యోగాలు ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాలో వాళ్ళల్లో సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఎంపిక అవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళు అక్కడ ప్రదర్శించి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాబట్టి CSE చదివితేనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయనేది ఒట్టి భ్రమ మాత్రమే. ఆ స్కిల్స్ కావాల్సినటువంటి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైనటువంటి స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ ఏంటి అనేది మీకు వివరంగా వివరిస్తాను. ఆ స్కిల్స్ పెంపొందించుకుంటే ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి CSE చదివితేనే మంచి ఉద్యోగం వస్తుంది, ఉపాధి అవకాశాలు ఉంటాయి, CSE బ్రాంచ్కి డిమాండ్ ఉంటుంది అన్నమాట అనుకోవద్దండి. ఈరోజు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక గవర్నమెంట్లో ఉద్యోగం రావాలంటే ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో లేని అవకాశాలు ఈరోజు గేట్ రాయడం ద్వారా ఏపీ ట్రాన్స్కో, జెన్కోలో మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జరుగుతున్నాయి. ఈరోజు నవ్యాంధ్ర భారత్ మనము విడిపోయిన తర్వాత అమరావతిలో కన్స్ట్రక్షన్స్ వీటిలన్నిటికి కూడా కావాల్సినటువంటి సివిల్ ఇంజనీర్లు సామర్థ్యత కావాల్సి వస్తుంది. ఈరోజు సివిల్ ఇంజనీర్కి గత 10 సంవత్సరాల నుంచి లేనటువంటి డిమాండ్ మనకి ఈరోజు ఉంది. ఒక ఇండస్ట్రీలో కావాల్సినటువంటి మెకానికల్ ఇంజనీర్ యొక్క రోలు చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అయితే ఏమని ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటున్నారు. ఈరోజు పెట్రోల్ ధరలు చూస్తే రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈరోజు 110 రూపాయలు పెట్రోల్ ధరలు ఉన్నాయి. ఆ పెట్రోల్ ధరల నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక విప్లవాత్మకమైన మార్పు రాబోతుంది. కియా లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో సంస్థలు పెడుతున్నారు. కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా మంచి భవిష్యత్తు ఉందండి. కాబట్టి తల్లిదండ్రులకు నేను చెప్పదలిసింది ఏంటంటే ఏ బ్రాంచ్ అనేది ఎంపిక లేదు. ఆ బ్రాంచ్లో మీరు ఏ స్థాయికి రీచ్ అవ్వగలరు అనేది ఆలోచించుకోవాలి. కాలేజ్ ఎంపికే కీలకం, బ్రాంచ్ ఎంపిక కీలకం కాదనేది నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ సార్. ఇప్పుడు ఇంజనీరింగ్ మరియు డిగ్రీ విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తేడా ఏ విధంగా ఉంటుందండి? ఈరోజు ఇంజనీరింగ్ మరియు డిగ్రీ విద్యార్థులు అన్ని బహుళజాతి సంస్థలు కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. దీంట్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 3 రకాలైనటువంటి ఉద్యోగాల అవకాశాలు అనేది ఉంటాయి. అది ప్రోడక్ట్ బేస్ కంపెనీ, సర్వీస్ బేస్ కంపెనీస్, BPOs. ఈ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో ఎక్కువ ఇంజనీరింగ్ విద్యార్థులను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో కోడింగ్ స్కిల్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కోడింగ్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉంటాయి. కాబట్టి ఈ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో ఇంజనీరింగ్ విద్యార్థులు తీసుకున్నారు. అలాగే సర్వీస్ బేస్ కంపెనీస్ అయినటువంటి TCS, ఇన్ఫోసిస్ వాటిల్లో కూడా డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులను తీసుకుంటారు. దీంట్లో కీలకమైనటువంటి తేడా ఎక్కడ వస్తుంది అంటే డిగ్రీ విద్యార్థులు కేవలం సర్వీస్ బేస్ కంపెనీస్ సపోర్ట్ రోల్స్ వరకే పరిమితం అవుతారు. వాళ్ళు దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ టు ద ప్రాజెక్ట్స్, ఇన్ టు ద రియల్ టైమ్ అప్లికేషన్ అండి. ఎప్పుడైతే ఆ స్కిల్స్ అనేవి ఆ స్థాయికి వెళ్తారో అప్పుడు కూడా డిగ్రీ విద్యార్థులకి కోడింగ్ స్కిల్స్ కానీ పెంపొందించుకుంటే అవకాశాలు పొందేదానికి ఉన్నాయి. బేసిక్గా వార్షిక వేతనం కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకి, డిగ్రీ విద్యార్థులకి తేడా వస్తుంది. వీళ్ళకి మినిమం 3.6 lakhs ఉంటుంది, వాళ్ళకి 2.4 lakhs ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్క IT కంపెనీస్ సర్వీసెస్కి ఏదైనా సర్వీసెస్ అనేటప్పటికి వాళ్ళ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ను సర్వీసు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్
హెచ్పి ల్యాప్టాపే కొన్నారనుకోండి, హెచ్పి ల్యాప్టాప్ పనిచేయటం లేదంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎవరు ఎత్తుతారంటే డిగ్రీ విద్యార్థులు, బీపీఓ ప్రాసెస్లో, టెక్ సపోర్ట్ ప్రాసెస్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క కాల్స్ని రిసీవ్ చేసుకొని దాని యొక్క టెక్నికల్గా ఏం ప్రాబ్లం ఉందనేది ఆన్లైన్లో వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే ఆన్లైన్లో ప్రాబ్లం సాల్వ్ కాలేదో అప్పుడు వాళ్ళ సర్వీస్ రిక్వెస్ట్ని రైజ్ చేసి దెన్ దే విల్ ప్రొడ్యూస్ ద రిపోర్ట్ సో దట్ ఆ టెక్నీషియన్ వచ్చి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు అన్నీ కూడా ప్రోడక్ట్ డెవలప్మెంట్ రోల్స్లో ఉంటారు. అదే డిగ్రీ విద్యార్థులందరూ కూడా ఈ సపోర్ట్ రోల్స్లో ఉంటారండి. పర్టికులర్గా బీసీఏ విద్యార్థులు చూస్తే బీసీఏ ఎంసీఏ విద్యార్థులు కొద్దిగా డెవలప్మెంట్ సైడ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ ఏదైనా కూడా డిగ్రీ విద్యార్థులు వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ అనేది ఇంజనీరింగ్ విద్యార్థులతో చూస్తే అంత ఆశాజనకంగా ఉండదు. కొన్ని సంవత్సరాల వరకే చేసుకొని ఇప్పుడు విప్రో వేజ్ విస్టా ప్రోగ్రామ్ ఉందండి. ఆ వేజ్ విస్టా ప్రోగ్రామ్ ద్వారా రిక్రూట్ అయినటువంటి విద్యార్థులు సోమవారం నుంచి శుక్రవారం వరకు వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ రోల్ అనేటువంటి డెవలప్మెంట్ రోల్లో పనిచేసినప్పటికీ శనివారాలు ఆదివారాలు అనేది వాళ్ళు బిట్స్ పిలానీలో ఎంఎస్ ప్రోగ్రామ్ చదివిస్తారు. కాబట్టి డిగ్రీ విద్యార్థులని తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ పెంచి వాళ్ళని ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేదానికి ఈరోజు ఎన్టీటీ డేటా అయిన కానీ, విప్రో కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, హెక్సావేర్ కానీ ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ అండ్ స్టడీ ప్రోగ్రామ్ ద్వారా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఎక్కువ మంది కూడా స్థిరంగా ఉంటారు. ఇంజనీరింగ్ విద్యార్థులు అంత స్థిరత్వం ఉండదు కాబట్టి ఈ డిగ్రీ వైపు విద్యార్థుల వైపు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు మొగ్గు చూపేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నారు క్యాంపస్ సెలక్షన్స్లో కోడింగ్ స్కిల్స్ అనేవి కీలకమని. మరి అవి పెంపొందించుకోవాలంటే విద్యార్థులు ఏం చేయాలండి? ఈరోజు కోడింగ్ స్కిల్స్ కీలక పాత్ర పోషిస్తున్న అన్న విషయాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. ఎందుకంటే ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థి అనే వాళ్ళు ఎప్పుడైతే మనము ఇంతకుముందు చదువు రాని వాళ్ళని నిరక్షరాస్యులు అనేవాళ్ళు, ఈరోజు కోడింగ్ స్కిల్స్ లేనిటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు నిరక్షరాస్యులుగా పేర్కొనే సమయం వచ్చింది. ఎందుకంటే ఈ కోడింగ్ స్కిల్స్ అనేవి ఎంతో కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండి. ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే దానికి కోడ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఓలా, ఊబర్, జొమాటో, మీరు ఫింగర్ క్లిక్ మీద జస్ట్ ఏ హోటల్లో నుంచి ఏది కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకున్నారు. దీని బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో హెచ్టిఎంఎల్, జావా యూజ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ డెవలప్ చేసి ఆ కోడ్ రాయడానికి ఆ కోడ్ రాసినటువంటి విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించి మొదటి సంవత్సరం నుంచే వాళ్ళు హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, కోడ్ షెఫ్ అనే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఆ ప్లాట్ఫామ్స్లో నిరంతరం ప్రాక్టీస్ చేయడం వల్ల, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంత తక్కువ లైన్స్లో కోడ్ రాస్తే ఈరోజు అంత వార్షిక వేతనం ఇచ్చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ని నువ్వు 20 లైన్స్లో రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కోడ్ని కానీ మీరు 10 లైన్స్లో రాస్తే మీ యొక్క వార్షిక వేతనం డబుల్ అవుతుంది. అందుకనే ఐఐటి, ఎన్ఐటీస్లో చదివినటువంటి విద్యార్థులు ఈ కోడింగ్ స్కిల్స్ పెంపొందించడానికి చాలా కాంపిటీషన్స్, హ్యాకథాన్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకనే వాళ్ళకంతా కూడా వార్షిక వేతనం 10 లక్షలు, 20 లక్షలు ఎందుకు ఇస్తున్నారంటే ఆ కోడింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కంపెనీలు కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మొదటి సంవత్సరం నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఈరోజు కీలకమైనటువంటి కోడింగ్ స్కిల్స్లో మీరు కానీ శిక్షణ పొంది మీ యొక్క స్కోర్స్ లీడర్షిప్ బోర్డ్స్లో కానీ ఈ హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్లో, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక ప్రాంగణ ఎంపికలలో విధి విధానాలు ఎట్లా ఉంటాయంటే ప్రాంగణ ఎంపికలు మొదట ఆన్లైన్ టెస్ట్ పరీక్ష పెడతారండి. ఆన్లైన్ పరీక్షలో మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయినటువంటి ఇంగ్లీష్ ప్లస్ వర్బల్, యాప్టిట్యూడ్, అర్థమెటిక్ రీజనింగ్తో పాటు 2 కోడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ నింజాలో మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతన మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. కాబట్టి కోడింగ్ స్కిల్స్ అనేవి లేకుండా ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కలవడం అనేది అసాధ్యము. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మొదటి సంవత్సరం నుంచే ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి అతను కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, నాన్ ఐటీ బ్రాంచ్ అయినా కూడా కోడింగ్ స్కిల్స్ పెంపొందించుకోగలిగినప్పుడు ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి? ఈరోజు కోడ్ మంత్ర, కోడ్ షెఫ్, హ్యాకర్ ర్యాంక్ వీటిలో అన్నింటిలో కూడా ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. ఈరోజు బహుళజాతి సంస్థలన్నీ కూడా కోడింగ్ కాంపిటీషన్స్ ద్వారా కూడా ఉద్యోగాలు ఇచ్చేదానికి సుముఖత వ్యక్తం చేస్తాయి. ఎందుకంటే ఆ నేషనల్ లెవెల్ కోడింగ్స్లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు 7 లక్షల నుంచి 12 లక్షలు ఈరోజు ఉపాధి అవకాశాలు కలిగేదానికి ఉన్నాయి. కాబట్టి నిరంతరం ఈ ప్లాట్ఫామ్స్ మీద మీరు పరిశోధన చేసి ప్రాక్టీస్ చేయడం వల్ల దాంట్లో నిష్ణాతులు అవుతారు. ప్రాంగణ ఎంపికలలో విద్యార్థులు ప్రతిభ చూపాలంటే ఎలాంటి శిక్షణ తీసుకోవాలంటారు? ప్రాంగణ ఎంపికలలో ఉపాధి కలపాలి అంటే ఫస్ట్ మీకు చెప్పినట్టు 4వ సంవత్సరంలో మన క్యాంపస్ సెలక్షన్స్ వస్తున్నాయని చెప్పి 4వ సంవత్సరంలో మన శిక్షణ ప్రారంభించడం కుదరదండి.
మొదటి సంవత్సరం నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే ఒక ప్రణాళికబద్ధంగా క్యాంపస్ ఇంటర్వ్యూలకు కావాల్సినటువంటి అంశాలు ఏంటి అనేది మీరు క్లియర్గా చూడాలి. ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే విద్యార్థి అతను ప్రాంగణ ఎంపికలకు వెళ్తాడా, లేకపోతే గేట్ జిఆర్ఈ రాసి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్తాడా, లేకపోతే క్యాట్ జీబ్యాట్ రాసి ఎంబీఏకి వెళ్తాడా అనేది మనకి విభజించడం జరుగుతుంది. ఎవరైతే ప్రాంగణ ఎంపికలకు వెళ్తారో వాళ్ళందరూ కూడా మొదటి సంవత్సరం నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్పై పట్టు సాధించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాటి మీద నిరంతరం శిక్షణ ఇవ్వడం ద్వారా, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఏ ఇంటర్వ్యూలో అయినా మొదటి క్వశ్చన్ నీ గురించి నువ్వు చెప్పుకోగలుగుకోవాలి. అది చెప్పేది ఎలా ఉండాలంటే మిగతా వాళ్ళకి నీకు డిఫరెన్స్ అనేది అక్కడే కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్న తర్వాత ఈరోజు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఆ సమస్య పరిష్కరించడంలో ఎంత షార్ప్గా నీ బ్రెయిన్ చేస్తుందని చెప్పి అర్థమెటిక్ రీజనింగ్, ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రూల్ చేస్తున్నటువంటి ఈ రెండు అంశాలు అర్థమెటిక్ రీజనింగ్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దానిపైన పట్టు సాధించి దానిపైన చేస్తున్నాయి. ఇప్పుడు indiabricks.com చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయండి. ఈ యొక్క సైట్స్లో నుంచి మనము ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు అర్థమెటిక్ రీజనింగ్ తీసుకుంటారు. అలాగే ఈ కోడింగ్ స్కిల్స్ ప్రారంభించడం ద్వారా మీరు యొక్క కోడింగ్ స్కిల్స్ పెంచుకోవడం వల్ల అర్థమెటిక్ రీజనింగ్, కోడింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ మూడు అంశాలన్నీ కూడా మొదటి సంవత్సరం నుంచే ప్రణాళికబద్ధంగా వెళ్ళినప్పుడు 4వ సంవత్సరం ప్రాంగణ ఎంపికలలో ప్రవేశించే లోపల వాళ్ళు మాస్టర్ అవుతారు. వాళ్ళు దాని నుంచి ప్రాంగణ ఎంపికల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఉన్నత విద్యకు వెళ్ళటం మంచిదా, లేకపోతే క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళటం మంచిదండి? ఇది చాలామంది తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి అంశం. సార్, మా వాడు ఉద్యోగం చేసి ఎంబీఏ చేసి ఎంటెక్ చేస్తే మంచిదా, లేకపోతే డైరెక్ట్గా హైయర్ ఎడ్యుకేషన్ మంచిదా అంటారు. ఏ రోజు కూడా బీటెక్తో మీకు ఉన్నత విద్య అనేది ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనము ఒక ఉద్యోగం చేయాలంటే మనం కార్పొరేట్ ఎక్స్పోజర్ ఉంటుంది. కార్పొరేట్లో మనం చదివినటువంటి చదువు ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి, సంస్థకి నలుగురితో ఎలా మెలగాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా పెంపొందించుకోవాలనేది మనకి తల్లిదండ్రుల మధ్యలో, విద్యార్థుల మధ్యలో, గురువుల మధ్యలో మెలిగినటువంటి ఈ విద్యార్థి ఒక్కసారి కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడినప్పుడు ఆటోమేటిక్గా తర్వాత అతని యొక్క భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఏ విద్యార్థి అయినా కూడా క్యాంపస్ సెలక్షన్స్లో ఒక 2 సంవత్సరాలు క్యాంపస్ చేసిన తర్వాత ఆ బహుళజాతి సంస్థలే ఈరోజు సబాటికల్ లీవ్స్ రూపంలో మీకు లీవ్ ఇచ్చి మీ ఉన్నత విద్యకు ప్రోత్సాహాలు ఇచ్చేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఒక 2 సంవత్సరాలు ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఉద్యోగం చేసిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే, దాంతో కూడా పర్టికులర్గా బీటెక్ వాళ్ళు బీటెక్ చేసిన తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత ఎంటెక్ చేయడం కన్నా ఎంబీఏ చేసుకోవడం చాలా. ఈరోజు ప్రతి సంస్థ కూడా మల్టీ టాస్కింగ్ కోరుకుతున్నారు. నేను ఈ పనికే పరిమితం కాకూడదు, నాకు ఇన్ని పనులు ఉన్నా కూడా నేను అన్ని పనులు చేయగలను అనేది లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. టెక్నాలజీతో పాటు లీడర్షిప్ క్వాలిటీ, బిజినెస్ మైండ్ ఉండాలి. కాబట్టి బీటెక్ చదివిన తర్వాత 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి తర్వాత ఎంబీఏ ప్రోగ్రామ్కి ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఏది చదివినా కూడా ఎక్కువ ఇండస్ట్రీ డిమాండ్ కలిగినటువంటి రిసోర్సెస్ని చేస్తారు. కాబట్టి ఐ ప్రిఫర్ టు వర్క్ ఫస్ట్ అండ్ దెన్ గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. కోర్ ఇంజనీరింగ్ అయినటువంటి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వీటికి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయండి? ఈరోజు తల్లిదండ్రులు అందరూ కూడా ఆడపిల్లలు అయితే కానీ మగపిల్లలు అయితే కావచ్చు, అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం వైపే ఎక్కువ చూస్తున్నారు. మీరు గత 20 సంవత్సరాల వెనక్కి వెలిగి విశ్లేషణిస్తే అప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది లేదు. మనకు ఉండేది మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగే. ఈరోజు కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్కి చాలా ఉపాధి ఉన్నాయి. కానీ కొద్దిపాటి కష్టం పడుతున్నారు. మావాడు మెకానికల్ ఇంజనీర్ అంటే గ్రీస్ పూసుకోవాలి, సివిల్ ఇంజనీర్ అంటే ఎండలో పనిచేయాలన్న మనస్తత్వంలోనే తల్లిదండ్రులు ఉండిపోతున్నారు. ఈరోజు కంప్యూటరైజ్డ్ యుగంలో ఉన్నామండి మనము. ఎప్పుడైతే కంప్యూటరైజ్డ్ యుగంలో ఉన్నామో మనము ఈ అవగాహనలన్నీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎలక్ట్రికల్లో కానీ సివిల్లో కానీ కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. కాబట్టి ఆడపిల్లలు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదవచ్చు, స్ట్రక్చరల్ డిజైనింగ్ చేసుకొని మంచి బిల్డింగ్ స్ట్రక్చర్స్ తీయచ్చు. వాళ్ళేమి సివిల్ ఇంజనీర్ లాగా కట్టాల్సిన అవసరం లేదు, సైట్లో పనిచేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కోర్ ఇంజనీరింగ్ యొక్క విలువ రోజు రోజుకి తల్లిదండ్రుల్లో ఉన్న అపోహల వల్ల తగ్గిపోతుంది. మా వాడికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కష్టం అవుతుంది, చదవలేడు అన్నదండి. ఇంజనీరింగ్ ఏదైనా కూడా కష్టం. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ బేసిక్స్ అనేవి ఉండాలి. ఇంజనీరింగ్ చదవాలన్నప్పుడు ఏ బ్రాంచ్ అయినా కూడా ఒకటే.
సివిల్ అయినటువంటి మెకానికల్ అయినప్పుడు ఈరోజు నేను మీకు సగర్వం చెప్తున్నాను, ఏ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా అవకాశాలు అనేవి మిగతా ఇంజనీరింగ్ పోలిస్తే గవర్నమెంట్ సెక్టార్స్లో ఎక్కువ ఉంటాయండి. ఈరోజు ఏపీ ట్రాన్స్కో, జెన్కో కానీ లేకపోతే డిఫరెంట్ ఎలక్ట్రికల్స్ ఏఈ జాబ్స్ కానీ అన్నీ కూడా ఈరోజు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉంటాయి. వాళ్ళు గేట్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఒక చిన్న సంస్థలో ఉద్యోగం చేయడం కన్నా గవర్నమెంట్ ఉద్యోగానికి అవకాశాలు పొందేదానికి ఉన్నాయి. అలాగే రైల్వే రిక్రూట్మెంట్లో చూస్తే మీకు రైల్వే జాబ్స్లో సివిల్ మెకానికల్ వాళ్ళకి చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్న టాలెంట్ మీలో ఉంటుందో ఈరోజు ఒక కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా 2 రెట్లు మీకు జీతము వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే ఒక సంస్థలో చేరిన తర్వాత, ఒక ఎడ్యుకేషన్ అయిన తర్వాత వెంటనే నాకు 50,000 జీతం వస్తుందా, 60,000 జీతం వస్తుందా అనేది ఆలోచించవద్దు. ద ఓన్లీ సజెషన్ ఈజ్ వన్ యు ఆర్ యంగ్, వర్క్ టు లెర్న్, నాట్ టు ఎర్న్. ఎర్నింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే మీకు సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో శాలరీస్ తక్కువ ఉన్నాయో తల్లిదండ్రులు కూడా మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నెలకి 40,000 వచ్చేస్తుంది, మంచి ఏసీ రూమ్ ఇస్తారు, అంతా ఇస్తారంటారు. రేపు సాఫ్ట్వేర్ అనేది ఒడిదుడుకులు చూస్తూ ఉంటుంది. అది ఎండాకాలం వానాకాలం లాగా ఉంటుంది. రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా లక్షల మంది ఉద్యోగాలు తీసేస్తారు. కానీ ఆ ఒడిదుడుకులు అనేది మనకి కోర్ ఇంజనీరింగ్లో ఉండవండి. సాఫీగా సాగిపోతుంది. కానీ ప్రణాళికబద్ధంగా చదవాలి. ఒక నిర్దిష్టమైనటువంటి అంశాలపై మీరు పరిశోధన చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈరోజు సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఈరోజు ఎన్నో కార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్లో అన్నింటిలో కూడా ట్రిపుల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు చాలా అవసరం ఉంది. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఎన్నో భవన నిర్మాణాలు కాలేదు. దాంట్లో సివిల్ ఇంజనీరింగ్కి ఎంతో కొరత ఉంది. కాబట్టి ఏ బ్రాంచ్ అయినా కూడా కోర్ బ్రాంచ్లో మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. కానీ స్లో అండ్ స్టడీ స్టార్ట్ ఉండదండి. ఏకదాటిగా 40,000, 50,000 రూపాయలు ఉన్న ఉద్యోగాలు రావు. స్లో అండ్ స్టడీగా ఉంటుంది. ఎటువంటి ఒడిదడుకులు లేకుండా మీ యొక్క జీవితం సాగిపోతుంది కోర్ ఇంజనీరింగ్లో. సార్, చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ మనసులో ఏముందనేది మీరు మాట్లాడాలి. మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు, మీకు ఇష్టమైనటువంటి బ్రాంచ్ బలవంతంగా విద్యార్థులపైన రుద్దొద్దు. వాళ్ళ యొక్క మనోభావాలు అర్థం చేసుకోండి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని అర్థం చేసుకోండి. వాళ్ళతో కూర్చొని మాట్లాడిన తర్వాత మీరు ఎటువంటి అంశాలు పైన మీరు చేయాలనుకుంటున్నారు, ఇంజనీరింగ్ చదివిన తర్వాత అతను ఎంబీఏకి వెళ్దామనుకున్నారా, అమెరికాకి వెళ్దామనుకున్నారా, ఆ ఫౌండేషన్ ఫస్ట్ నుంచే మనము తల్లిదండ్రులుగా ప్రోత్సహిస్తూ ఉండాలి. అంతేగాని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వెళ్ళారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఆ రోజు ఇన్ని లక్షల మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు బయటకు వస్తే ఎవరు ఎలక్ట్రికల్, మెకానికల్ చదవకుండా ఉంటే అన్ని ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి మీకు? కాబట్టి సమపాలన అనేది, ఈక్విబ్రియం అనేది కంపల్సరీ పోషించాలి. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా కూడా గొప్పదే. ఏ కోర్స్ ఎంపిక చేసుకున్నా కూడా దానికి తగ్గ ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులుగా బాధ్యతగా మీరు విద్యార్థులతో మాట్లాడి, మీ యొక్క వర్డ్స్తో మాట్లాడి, వాళ్ళ మనోభావాలు అనుగుణంగా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ బ్రాంచ్ని ఎంపిక చేసుకొని గైడెన్స్ తీసుకొని మంచిగా చేసుకుంటే మన నవ్య భారత్తో పాటు దేశ పురోగతి జరుగుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా విషయాలు చర్చించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇంజనీరింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలాంటి శిక్షణ తీసుకోవాలి, ఎలాంటి కోర్సులు చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు. మరి ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.